Good morning, everybody, students. Today session lo most important topic Williamson ether synthesis. Williamson ether synthesis. Can I explain? Williamson ether synthesis. Williamson ether synthesis. To prepare ethers. Williamson ether synthesis ద్వారా ఏం ప్రిపేర్ చేస్తాము? ethers ని ప్రిపేర్ చేస్తాము. ఓకే స్టూడెంట్స్, ఇక్కడ మీరు మొదటగా ఏం తీసుకున్నాడు? when an alkyl halide is treated with sodium alkoxide. Sodium alkoxide in corresponding ether is prepared. Corresponding ether is formed. This reaction is known as Williamson ether synthesis. Williamson's ether synthesis. Okay students, first of all ఏం తీసుకోమన్నాడు? ఆల్కైల్ హాలైడ్స్ ని తీసుకోమన్నాడు. ఆల్కైల్ హాలైడ్. When an alkyl halide is treated with sodium alkoxide. Alkyl halides treated with sodium alkoxide. In corresponding ether is formed. ఏం ఫామ్ అవుతుందంట? ఏథర్ అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నారు. కరస్పాండింగ్ ఏథర్ ఈస్ ఫార్మ్డ్. దిస్ reaction is known as Williamson's ether synthesis. First example 1. ఏం తీసుకోమన్నాడు? ఆల్కైల్ హాలైడ్. ఆల్కైల్ గ్రూప్ ని దేనితో రిప్రజెంట్ చేస్తారు? క్యాపిటల్ ఆర్. ఆల్కైల్ హాలైడ్. హాలైడ్ గ్రూప్ ని దేనితో రిప్రజెంట్ చేస్తారు? క్యాపిటల్ ఎక్స్. ఆల్కైల్ హాలైడ్ తీసుకున్నారు. ఆల్కైల్ హాలైడ్ ఈస్ ట్రీటెడ్ విత్ సోడియం ఆల్కాక్సైడ్. Alkyl halide is treated with sodium alkoxide. To form ethers. Next to ether. ఇక్కడ అబ్జర్వ్ చేయవలసింది ఏంటి? X. This is sodium halide. N సోడియం X గా రిమూవ్ అయిపోయింది. ఈ విధంగా NaX గా రిమూవ్ అయిపోయింది. సోడియం హాలైడ్ గా విడుదల చేయబడింది. అప్పుడు ఆల్కాక్సీ గ్రూప్ ఉంది. ఈ ఆక్సిజన్ అట్రాక్ట్ ఆల్కైల్ గ్రూప్. అప్పుడు ఏం ఏర్పడుతుంది? ఆల్కైల్ ఏథర్ ఆల్కైల్. డై ఆల్కైల్
ఈ ఓ అనే బంధం ఉంటే రెండు ఆల్కైల్ గ్రూప్స్ మధ్య ఓ అనే బంధం ఉంటే దాన్ని ఏథర్ అని అంటారు. ఏమంటారు? ఏథర్ అంటారు. ఇక్కడ ఏమంటారు చూడండి, when alkyl halide, alkyl group, halide group, when alkyl halide treated with, when alkyl halide treated with sodium alkoxide to form dialkyl ether. Sodium X halide group की इनपुट चार्ज to attract sodium NaX, oxygen to attract alkyl group, dialkyl ether అనేది ఫామ్ అయింది. Dialkyl ether is formed. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకోండి. నెక్స్ట్ వన్, సెకండ్ ఎగ్జాంపుల్ 2. సెకండ్ ఎగ్జాంపుల్ 2. ఆల్కైల్ గ్రూప్ దేనితో రిప్రజెంట్ చేసాం? క్యాపిటల్ ఆర్ తో రిప్రజెంట్ చేసాం. క్యాపిటల్ ఆర్ ప్లేస్ లో మనం ఏమేమి తీసుకోవచ్చు? మిథైల్, ఇథైల్, ప్రొపైల్, బ్యూటైల్, పెంటైల్. ఆర్ ప్లేస్ లో నేను మిథైల్ తీసుకుంటున్నాను. కాబట్టి ముందుగా మిథైల్ హాలైడ్, మిథైల్ హాలైడ్ is liquid with, methyl halide is reacts with, methyl halide is reacts with sodium alkoxide, sodium methoxide, sodium with oxide, methoxide. Methyl halide is reacts with sodium methoxide. Halide ప్లేస్ లో మనం ఏం తీసుకోవచ్చు? క్లోరైడ్, బ్రోమైడ్, అయోడైడ్ ఇవేం తీసుకోవచ్చు. కాబట్టి క్లోరైడ్ తీసుకుంటాను. మెథైల్ క్లోరైడ్, methyl chloride is reacts with sodium methoxide to form methoxymethane లేదా dimethyl ether. form dimethyl ether. ఈ ఫామ్ అవుతుంది dimethyl ether. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూద్దాం మెథైల్ క్లోరైడ్. మెథైల్ క్లోరైడ్ తీసుకోవాలి. మెథైల్ క్లోరైడ్ యొక్క ఫార్ములా వచ్చేది CH3Cl. మెథైల్ క్లోరైడ్, methyl chloride is reacts with sodium methoxide, CH3ONa, sodium methoxide. Methyl chloride reacts with sodium methoxide to form dimethyl ether or methoxymethane. Gives rise to sodium chloride తో ఏ విధంగా బయటకు వచ్చేసింది? NaCl గా బయటకు రిమూవ్ అవుతుంది. ఈ ఆక్సిజన్ మిథైల్ గ్రూప్ యాక్టివేట్ చేసుకుని డైమిథైల్ ether, CH3 ఆక్సిజన్, డైమిథైల్ ether ఆర్ ఇంకో రకంగా ఏమంటారు? మెథాక్సీ. ఇదంతా మిథైల్ గ్రూప్, ఆక్సీ గ్రూప్, మెథాక్సీమీథేన్. Methoxymethane is prepared. The next one, sodium chloride తో NaCl గా రిమూవ్ చేయబడుతుంది. NaCl. ఓకే, methoxymethane is prepared చేసాం నాన్న. ఓకే డియర్ స్టూడెంట్స్, మీడియం తో లేటర్ సక్సెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ethyl chloride is reacts with sodium methoxide to form dimethyl ether. ఇంకొకటి ఏమొచ్చేంటి మెథాక్సీ మీథేన్. ఎగ్జాంపుల్ 2 ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 3 గురించి డిస్కస్ చేద్దాం. నోట్ చేసుకున్నారా? నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ 3. Example 3. నెక్స్ట్ టాపిక్ ఇక్కడ మనం డిస్కస్ చేస్తున్నాం. నెక్స్ట్ టాపిక్ అదే ఎగ్జాంపుల్ 3. ethyl chloride is reacts with sodium ethoxide to form ethoxy ethane లేదా diethyl ether or diethyl ether. ఫస్ట్ ఏం తీసుకోమన్నాడు? ethyl chloride ద్వారా C2H5Cl ethyl chloride reacts with sodium ethoxide C2H5ONA sodium ethoxide. Ethyl chloride reacts with sodium ethoxide to form ethoxy ethane. చూడండి ఎలా ఫామ్ అవుతుంది. ఈ సోడియం ఈ క్లోరైడ్ తో NaCl క్లోరైడ్ Na తో NaCl ఈ ఇథైల్ గ్రూప్ ఈ ఆక్సిజన్ ఇథైల్ గ్రూప్ తో యాడ్ అయ్యి డైఎథైల్ ఎథర్ C2H5O C2H5 diethyl ether. ఓకే స్టూడెంట్స్, డైఎథైల్ ఎథర్ ని ప్రిపేర్ చేసాం. విలియమ్సన్ ఎథర్ సింథసిస్ ఏం చెప్తుంది? ఇట్ ఈస్ ప్రిపేర్డ్ ఎథర్స్ ఎలా ప్రిపేర్ చేస్తాం? when an alkyl halide is treated with sodium alkoxide in corresponding ethers is formed. This reaction is known as Williamson ether synthesis. Okay students. Okay, next topic. Next, conversion of benzoic acid to benjamide. Conversion of benzoic acid to benjamide. ముందుగా బెంజోయిక్ యాసిడ్ తీసుకుంటారు. benzoic acid is treated with
treated with ammonium hydroxide, to form ammonium benzoate, ammonium benzoate, to form ammonium benzoate. It is heated with it is heated with it is heated it is heated it is heated with loss of water molecule, loss of water molecule, to give benzamide. Okay students, simple equation: benzoic acid is treated with ammonium hydroxide. అమోనియం హైడ్రాక్సైడ్ తో బెంజోయిక్ యాసిడ్ ని రియాక్ట్ చేసాం అనుకున్నానా, టు ఫార్మ్ అమోనియం బెంజోయేట్. ఏం ప్రిపేర్ చేస్తున్నా? అమోనియం బెంజోయేట్. అమోనియం బెంజోయేట్ ఇస్ హీటెడ్ విత్ అమోనియం బెంజోయేట్ ని హీట్ చేసి ఇట్ ఇస్ హీటెడ్ with loss of water molecule to give benzamide. ఓకే నానా, చూద్దాం బెంజోయిక్ యాసిడ్ ఫార్ములా చూద్దాం. COOH బెంజోయిక్ యాసిడ్ ఏంతో రియాక్ట్ చేయమన్నాడు? NH4OH అమోనియం హైడ్రాక్సైడ్ తో చర్య జరపమన్నాడు, రియాక్ట్ చేయమన్నాడు. అప్పుడు ఏమి ఏర్పడుతుంది? NH4 OH మైనస్. ఈ OH మైనస్ ఈ ప్రోటాన్ అట్రాక్ట్ చేసుకుని H2O గా బయటకు విడుదల చేయబడుతుంది. H2O గా బయటకు విడుదల చేయబడుతున్నాను. అప్పుడు ఈ CO మైనస్ H ప్లస్, CO మైనస్ H ప్లస్ కదా, ఈ CO మైనస్ అమోనియం అట్రాక్ట్ చేసుకుని అమోనియం బెంజోయేట్ ఫామ్ అవుతుంది. ఏం ఏర్పడుతుంది? అమోనియం బెంజోయేట్. అమోనియం బెంజోయేట్ ఏర్పడుతుంది. ఆన్ ఫర్దర్ హీటింగ్, దీనిని హీట్ చేసాం అనుకున్నాను, ఏ ఫామ్ అవుతుంది? బెంజమైడ్ ఇస్ ఫామ్. ఈ అమోనియం నుంచి 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ కలిసి H2O గా బయటకు విడుదల చేయబడింది. 4 హైడ్రోజన్స్ ఉన్నాయి, 2 హైడ్రోజన్స్ ఒక ఆక్సిజన్ తో H2O గా బయటకు వచ్చింది. రిమైనింగ్ ఏం మిగులుతుంది? CO N, 2 హైడ్రోజన్ వెళ్ళిపోయినాయి కాబట్టి H2. బెంజమైడ్ ఇస్ ఫామ్. CO NH2 ఏర్పడిందన్నా బెంజమైడ్. బెంజమైడ్ ఈస్ ప్రిపేర్డ్. ఏం ప్రిపేర్ చేసాము? బెంజమైడ్ ని ప్రిపేర్ చేసాం. బెంజమైడ్ ఎలా ప్రిపేర్ చేసాం? బెంజోయిక్ యాసిడ్ ని రియాక్ట్స్ విత్ అమోనియం హైడ్రాక్సైడ్ టు రిమూవ్ వాటర్ మాలిక్యూల్ టు ఫార్మ్ ఏర్పడింది? అమోనియం బెంజోయేట్. అమోనియం బెంజోయేట్. దీన్ని ఫర్దర్ హీట్ చేసామనుకో ఏం రిమూవ్ అవుతుంది? వాటర్ రిమూవ్ అయ్యి బెంజమైడ్ అనేది ఫామ్ అవుతుంది. వాటర్ రిమూవ్ అయ్యి బెంజమైడ్ ఫామ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ నోట్ చేసుకున్నారా? ఓకేనా. నెక్స్ట్ రియాక్షన్ conversion of acetic acid to acetyl chloride. Conversion of acetic acid to acetyl chloride. Acetic acid is reacts with thionyl chloride.
reacts with thionide chloride. Thionide chloride తో ఎస్టిక్ యాసిడ్ ని రియాక్ట్ చేయమన్నాడు. To form acetyl chloride and HCl and SO2 అవి ఫామ్ అవుతున్నాయి అంటే చూద్దాం. ఎస్టిక్ యాసిడ్ యొక్క ఫార్ములా వచ్చేంటి CH3COOH. ఎస్టిక్ యాసిడ్ యొక్క ఫార్ములా. ఎస్టిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ థయోనైల్ క్లోరైడ్. థయోనైల్ క్లోరైడ్ యొక్క ఫార్ములా వచ్చేంటి SOCl2 థయోనైల్ క్లోరైడ్. ఈ థయోనైల్ క్లోరైడ్ తో రియాక్ట్ చేస్తే ఏం ఫామ్ అవుతుంది? ఎస్టిక్ యాసిడ్ రియాక్ట్స్ విత్ థయోనైల్ క్లోరైడ్ to give acetyl chloride. This is COCH3 is a acetyl group. ఈ acetyl group ఒక క్లోరైడ్ తో కలిసి acetyl chloride CH3COCl acetyl chloride. ఒక క్లోరైడ్ acetyl group ఒక క్లోరైడ్ గ్రహించుకుంది కాబట్టి acetyl chloride ఏర్పడింది. ఎన్ని క్లోరైడ్లు ఉన్నాయి? ఒక క్లోరైడ్. ఈ ఒక క్లోరైడ్ హైడ్రోజన్ గెయిన్ చేసుకుని HCl గా రిమూవ్ అవుతుంది. రిమైనింగ్ ఏమేమి మిగిలినాయి? సల్ఫర్, ఆక్సిజన్, ఆక్సిజన్. దిస్ ఇస్ ఎస్టైల్ గ్రూప్. ఈ పక్కది ఆక్సిజన్, ఆక్సిజన్, సల్ఫర్. సల్ఫర్ డయాక్సైడ్ ఈజ్ ఫార్మ్. సల్ఫర్ డయాక్సైడ్ ని మనము ప్రిపేర్ చేసాం. ఓకే, చూడండి. ఎస్టిక్ యాసిడ్ reacts with thionide chloride to form acetyl chloride. Okay, to form acetyl chloride. Acetyl chloride ni prepare chesam. Okay nana? Dear students, next topic, haloform reaction. Aldehydes under ketones having at least one methyl group linked to the carbonyl atom. At least one methyl group linked to the carbonyl atom are treated by sodium hypohalide. To form haloform reaction. ఇక్కడ ఏం ప్రిపేర్ చేయాలి? హాలోఫామ్. దేన్ని హాలోఫామ్ అంటారు? CHX3 ఏమంటారు? హాలోఫామ్ అంటారు. సోడియం హైపోహాలైడ్ తో అట్లీస్ట్ వన్ మిథైల్ గ్రూప్ లింక్ టు ది కార్బోనైల్ ఆటమ్. ఆల్డిహైడ్స్, కీటోన్స్ లో కంపల్సరీ కూడా అట్లీస్ట్ వన్ మిథైల్ గ్రూప్ లింక్ టు ది కార్బోనైల్ ఆటమ్. ఆల్డిహైడ్స్ తీసుకుందాం. ఏ టైప్ ఆఫ్ ఆల్డిహైడ్స్ తీసుకోమంటున్నాడు? ఇక్కడ మనం పడవలసింది ఆల్డిహైడ్స్ అండ్ కీటోన్స్ ని తీసుకోమంటున్నాడు. C double bond CH3. This is group treated with sodium hypohalide NaOH 3 moles తీసుకున్నాడు. Gives rise to haloform is formed. హాలోఫామ్ ఎప్పుడు ఫామ్ అవుతుంది? ఇక్కడ చూడండి, ఎన్ని సోడియంలు ఉన్నవి? 3 సోడియంలు ఉన్నవి. 2 సోడియంలు, 2 ఆక్సిజన్లు, 2 హైడ్రోజన్స్ తో కలిసి 2NaOH. 3 సోడియంలు ఉన్నాయి, 3 ఆక్సిజన్లు ఉన్నాయి కదా. 2 సోడియంలు, 2 ఆక్సిజన్లు. సోడియం ఆక్సైడ్ ఇక్కడ ఉన్నటువంటి 2 హైడ్రోజన్స్ ని గెయిన్ చేసుకుని ఏ విధంగా ఫామ్ అయింది? 2NaOH గా బయటికి రిమూవ్ అయింది. ఓకే, రిమైనింగ్ ఎన్ని? ఇంకా సోడియం ఆక్సైడ్ ఉంటుంది. 1 సోడియం ఆక్సైడ్ ఉంది. 1 సోడియం ఆక్సైడ్ కార్బోనైల్ గ్రూప్ తో లింక్ అవుతే ఈ CHX3 గా హాలోఫామ్ గా ఫామ్ అవుతుంది. CHX3 హాలోఫామ్ గా ఫామ్ అవుతుంది. రిమైనింగ్ C double bond
COONA or COONA. ఓకేనా? ఇక్కడ ఉన్నటువంటి రాసాయనిక ఎన్ని సోడియం ఆక్సైడ్ అనేవి రెండు సోడియం ఆక్సైడ్ ఈ H3 లో నుంచి రెండు హైడ్రోజన్స్ తో కలిసి 2NaOH గా బయటికి రిమూవ్ అయింది. 2NaOH గా బయటికి రిమూవ్ చేయబడింది. ఈ 2NaOH గా రిమూవ్ చేయబడింది కాబట్టి దీని ఏమంటారు? రిమైనింగ్ ఏం మిగిలింది? CH మూడు యాక్షన్ CHX3. దిస్ ఇస్ కాంపౌండ్ ఏమంటాడంటే హాలోఫార్మ్. కాంపౌండ్ ఏమంటాడు? హాలోఫార్మ్. CHX3 is called హాలోఫార్మ్. సోడియం హైపోహాలైడ్ యొక్క ఫార్ములా NaOX. ఈ సోడియం హైపోహాలైడ్స్ తో కీటోన్స్ ఆర్ ఆల్డిహైడ్స్ అనేవి రియాక్ట్ అవుతే ఏం ఫామ్ అవుతున్నవి? హాలోఫార్మ్స్ అనేవి ఫామ్ అవుతున్నాయి అని చెప్తున్నాడు. ఓకే, కెన్ బి ఎక్స్ప్లెయిన్. ఆల్డిహైడ్స్ అండ్ ketones having at least one methyl group. Aldehydes లో ketones లో at least one methyl group ఉండాలి. ఆ methyl group linked to the carbonyl atom. ఆ methyl group దేనితో లింక్ అయి ఉండాలి? carbonyl atoms తో. ఇది మన methyl group. At least one methyl group. Aldehydes are ketones having at least one methyl group linked to the carbonyl atom. Carbonyl atom తో methyl group లింక్ అయి ఉంది. This is reacts with sodium hypohalide to form haloform. Haloform అనేది ఫామ్ అవుతుంది అని చెప్తున్నాడు. ఈ విధంగా హాలోఫార్మ్ రియాక్షన్ ఏంటి? వాట్ ఈస్ హాలోఫార్మ్ రియాక్షన్? ఇక్కడ చూస్తే ఆల్డిహైడ్స్ అండ్ ketones having at least one methyl group linked to the carbonyl atom. ఈ at least one methyl group అనేది దేంతో లింక్ అయింది? carbonyl atom తో లింక్ అయింది కాబట్టి this is reaction reacts with sodium hypohalide to form haloform. చెప్తున్నాడు. ఓకే స్టూడెంట్స్, టుడే సెక్షన్ లో మనం ఏమేమి డిస్కస్ చేసాం నాన్న నోట్ చేసుకోండి. ఓకే, today's session, can I explain? First to explain Williamson-Ether synthesis. Williamson-Ether synthesis. Williamson-Ether synthesis. The next one, ఏం ఎక్స్ప్లెయిన్ చేసాం? Conversions of benzoic acid to benzamide. Benzoic acid to benzamide. Next, conversions of acetic acid to acetyl chloride. The next, fourth one, haloform reaction. It's very important reaction. Williamson-Ether synthesis is a very important reaction. ఏం చెప్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్కైల్ హాలైడ్స్ తీసుకున్నాడు. ఆల్కైల్ హాలైడ్స్ రియాక్ట్స్ విత్ సోడియం ఆల్కాక్సైడ్ టు ఫార్మ్ ఏథర్స్. ఆల్కైల్ హాలైడ్స్ reacts with sodium alkoxide to form ether. ఏం ఫామ్ చేసాం? ఏథర్స్ ప్రిపేర్ చేసాం. దాన్ని విలియమ్సన్-ఏథర్ సింథసిస్ అని ఏమంటారు? విలియమ్సన్-ఏథర్ సింథసిస్. నెక్స్ట్, కన్వర్షన్స్ ఆఫ్ బెంజోయిక్ యాసిడ్ టు బెంజమైడ్. బెంజోయిక్ ఆమ్లం ద్వారా
బెంజమైడ్ ని ప్రిపేర్ చేసాం. నెక్స్ట్ ఎసిటిక్ యాసిడ్ ద్వారా ఎసిటైల్ క్లోరైడ్ ని ప్రిపేర్ చేసాం మనం. ఓకే, టుడే సెక్షన్ లో ఈ మాట్లాడుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.